This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch VDD YouTube channel guys. ఈరోజు మనకి Amazon నుంచి ఇంకొక కొత్త రిక్రూట్మెంట్ అయితే అనౌన్స్ అయింది guys. 12th పాస్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే రిలీజ్ చేశారు. చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్, ఆ యొక్క సైట్ నుంచి తీసుకొని చెప్తాం. ఏది కుక్క ఇన్ఫర్మేషన్ ఉండదు, కావాలంటే మీరు కూడా డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా, కెరీర్ పేజ్లోకి వెళ్ళి. ఓకే, సో అన్ని డీటెయిల్స్ క్లియర్గా మీకు చూపిస్తాను. అన్ని వెరిఫైడ్ అండ్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేము తీసుకొస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ చాలా మంది ఏమైంది ఏంటంటే మనకి అమెజాన్ ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమంటే వెంటనే పోస్ట్ చేయబ్రో అనేసి చాలా మంది కామెంట్ చేస్తారు. అందుకే చెక్ చేస్తాం, వెంటనే మనకి ఫ్యూ అవర్స్ ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది, వెంటనే వీడియో అయితే చేస్తాం. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, naukri.com లో మనకి ఇప్పుడే ఫ్యూ అవర్స్ ఎగో స్పాట్ అయింది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. చూడండి, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ తెలంగాణ అని క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనకి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వారు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హైరింగ్ ఆఫీస్ వచ్చేటికి హైదరాబాద్లో అయితే ఉంది. క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళే పోస్ట్ చేశారు. naukri.com లో చెక్అవుట్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్, కమ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఎర్త్స్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అట గైస్. అమెజాన్లోని మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ప్రోడక్ట్స్ని డిఫరెంట్ మెంబర్స్ పర్చేస్ చేస్తుంటారు. ఆ కస్టమర్స్ చాలామంది ఉంటారు. ఆ యొక్క ఐటమ్స్లో ఏమైనా డిఫెక్ట్ ఐటమ్ కానీ ఏమైనా ఇష్యూస్, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు కదా, ఆ యొక్క కస్టమర్ కేర్ అసోసియేట్గా మీరైతే వర్క్ చేస్తారన్నమాట. అంతే. డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్లో చూస్తే మనకి మినిమం క్వాలిఫికేషన్ చూడండి 10+2 వాళ్ళు మెన్షన్ చేశారు. దట్ మీన్స్ 12th పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, ఎనీ పీజీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెషర్స్ కెన్ అప్లై, క్యాండిడేట్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ హ్యావ్ ఏ ఎడ్జ్ అట. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దట్టు బీపీఓ సెక్టర్లో ఉందనుకోండి, ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక చూడండి, షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్, ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఆర్ వీక్ ఆఫ్ అని కూడా మెన్షన్ చేశారు. చెక్అవుట్ చేయండి. మనకి ఇక్కడ చూస్తే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బెనిఫిట్స్ మీరు అయితే చెక్ చేసుకోండి. ఓవర్ టైమ్ ఎలివెన్స్ కూడా మనకి యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మనకి అయితే ఇస్తారట. 5 days వర్కింగ్ వీక్ ఉంటుంది, 2 consecutive డే ఆఫ్స్ కూడా ఉంటాయి. మనకి అసెస్మెంట్ లింక్ కూడా ఇచ్చేసారు. అసెస్మెంట్ లింక్ అంటే మనకి డైరెక్ట్గా కూడా అప్లై చేసిన తర్వాత మనకి అసెస్మెంట్లో కూడా మీరైతే పార్టిసిపేట్ అయితే చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ గైస్. ఓకే, మన లింక్ ఇచ్చారు, లింక్ మీకు ఇచ్చిన తర్వాత అంటే మనకి అమెజాన్ ఇక అఫీషియల్ జాబ్ కెరీర్ పేజ్కి అయితే రిలేట్ అయితే అవుతుంది. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చి మొత్తం డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా యాక్సెస్ చేయండి. మినిమం 18 years ఓల్డ్ అయితే ఉండాలి, మీకు ఏజ్ కూడా ఇచ్చేసారు. సో మన ఇండియన్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. సో మీరు కంప్యూటర్ తోటి వర్క్ చేసే క్యాపబిలిటీ మీకు అయితే ఉండాలి. మండే టు సండే ఉంటుంది, 6 AM నుంచి 11 PM వరకు షిఫ్ట్స్ ఉంటాయి. అందులో ఒక షిఫ్ట్ మనకైతే వీలైతే ఇస్తారన్నమాట. సో మనకి గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి, 100 Mbps అండ్ 20 Mbps అప్లోడ్ స్పీడ్ ఉంటే సరిపోతుందని వీలైతే చెప్తుందన్నమాట. ఓకే, అది మాత్రం గమనించండి. ఓకే, అప్లై మీకు ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని వెంటనే అసెస్మెంట్లో మీరైతే పార్టిసిపేట్ చేయండి. సో అఫీషియల్గా మనకి అమెజాన్ జాబ్స్ నుండి స్పాట్ అయింది, చెక్అవుట్ చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. సో తెలంగాణ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ మీకు ఏపీ వాళ్ళకి డౌట్ వస్తుంది, బ్రో మేము అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. వన్స్ ఒకవేళ కనుక మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, మీరు తెలంగాణకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తారు, గమనించండి గైస్. ఓకే, సో గైస్ వన్స్ మీరు ఆ యొక్క అసెస్మెంట్ కనుక మీరు కంప్లీట్ చేయాలంటే మీకు ఆ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉండాలి విత్ వెబ్ క్యామ్, గమనించండి. సో ఆ వెబ్ క్యామ్ కూడా ఆన్లో ఉండాలి అండ్ ప్రాపర్ మైక్ కూడా, అంటే మీ యొక్క ఇయర్ ఫోన్స్లో మైక్ కూడా ప్రాపర్గా పనిచేసేటట్టు పెట్టుకోండి. ఒక క్లోజ్ రూమ్లో కూర్చొని ప్రాపర్గా అసెస్మెంట్లో అయితే మీరైతే పార్టిసిపేట్ చేయండి. మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, మీ యొక్క యాక్సెంట్ అన్ని కూడా వీళ్ళైతే టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, అమెజాన్ వెర్షన్ రౌండ్ కనుక క్వాలిఫై అయిందంటే మనకి సో ఒక 90% వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ అమెజాన్ నుంచి కాల్ టెక్నికల్ రౌండ్ కోసం అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక HR రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఆల్ ది బెస్ట్ గైస్. ఓకే, మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తూ ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.